ఏపీజేయు 4వ జిల్లా మహాసభ ప్రధాన ఉద్దేశం యూనియన్లు జేఏసీగా ఏర్పడేందుకు అని ఏపీఈజేయు నూతన జిల్లా అధ్యక్షులు గట్టుపల్లి శివకుమార్ స్పష్టం చేశారు. తమ దృష్టికి వచ్చే స్థానిక పత్రికల సంపాదకులు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని వెల్లడించారు. యూనియన్లు జేఏసీగా ఏర్పడితే జర్నలిస్టుల సంక్షేమంలో మెరుగైన ఫలితాలు వస్తాయని, అందరూ కలిసి త్వరలోనే ఓ వేదిక మీద జేఏసీ ఏర్పాటుకు కృషి చేద్దామని వెల్లడించారు. అధ్యక్షులుగా గట్టుపల్లి శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా వెలశ్రీ కుమార్, కోశాధికారిగా మాటేటి రత్నప్రసాద్, గౌరవ అధ్యక్షులు వేల్పుల శేషాచలపతి, సలహాదారులుగా గుండాల ప్రతాపరెడ్డి, ఉపాధ్యక్షులుగా వరప్రసాద్, సి సరళ, ఎన్ సరస్వతి, కె ఉదయ్ కుమార్ రెడ్డి, షేక్ రిజ్వాన్, వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శులుగా డి ఉదయ్ కుమార్, సునీల్ కుమార్, వెంకటరమణ, మధుసూదన్ రావు, గోపి, కార్యవర్గ సభ్యులు రమేష్, సుజని, షేక్ రఫీ, పి చక్రధర్, షేక్ జక్కావుల్లా, వీరందరినీ రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మాల్యాద్రి వీరందరినీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జర్నలిస్ట్ సోదరులందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని యూనియన్లు పక్కన అందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చారు. మరి దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. గతంలో కూడా మీకు ఇళ్ల స్థలాల విషయంలో ఒక్కొక్క యూనియన్ వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి మాకు ఇళ్ల స్థలాలు కావాలని అడిగారు. ఆయన నాకు చెప్పారు, అందరూ ఒకసారి రమ్మని నా దగ్గరికి. అది నేను అందరితో మాట్లాడగా నా వల్ల కాలేదు. మరి ఇప్పుడు ఏదో కొంచెం కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఒక దాటి మీదకి వచ్చి అందరూ కలిసి మీ హక్కుల్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ సమావేశానికి ఇచ్చేసిన మన జర్నలిస్టు మిత్రులకు, నన్ను ఆహ్వానించిన యూనియన్ సభ్యులకు, మరి వేదిక మీద ఉన్న పెద్దలు మేకపాటి మాల్యాద్రి గారు, వేల్పుల శేషాచలపతి గారు, ప్రతాపరెడ్డి గారు, బాలకృష్ణ గారు, సురేష్ కుమార్ గారు, నరేష్ కుమార్ గారు, శేఖర్ బాబు గారు. 6 సంవత్సరాల వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ఒక పలనాడు నాగేశ్వరగా జరుగుతుంది. ఎవరు చేయగల ఏ జర్నలిస్ట్ సంఘాలు కూడా ఒక 1 సంవత్సరాలు చేసి వదిలేస్తున్నారు. అలా కాకుండా మళ్ళీ రేపు 18వ తేదీ కూడా అతని 6వ వర్ధంతి వస్తుంది. ఘనంగా ప్రకాశం జిల్లాలో మళ్ళీ జరుపుకుంటున్నాము. ఇది మా ఈజే యొక్క విషయం. అక్కడి నుంచి మన ఏపీఈజేగా మారింది ఈ సంస్థ. ఏపీఈజే కొన్ని జిల్లా కమిటీలు వేసాం. ఈ 5 ఏళ్ల నుంచి శివ నాయకత్వంలో మేమందరం బాగానే నడుస్తున్నాం. అయితే జర్నలిస్ట్ సమస్యల మీద వ్యతిరేకంగా కూడా మేము ఈరోజు మాట్లాడవలసుకున్నాం. ఎందుకంటే ఒకప్పుడు జర్నలిస్ట్ కంటే చాలా విలువలు ఉంటాయి మార్కెట్లో. మేము దాన్ని చూసే ఈ ఫీల్డ్కి వచ్చే పనిచేస్తూ గౌరవం కొట్టు మనకి అని ఇక్కడికి వస్తే రాను ఈ పరిస్థితి దారుణంగా పోయింది. ఈ మధ్య నాకు ఒక వార్త నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఒక జర్నలిస్ట్ హైదరాబాద్లో, మంచి జర్నలిస్ట్ అతను కూడా, ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక అతను కూతుర్ని, అతని పిల్లలను చంపి అతను చచ్చిపోయాడు. ఏంటి పరిస్థితి? ఇంటికి పోతే కనీసం ఎప్పుడు వస్తాడో భార్య ఎదురు చూస్తుంటే ఏంది ఇంటికి పోతే ఆర్థిక పరిస్థితులు తిండిపోలేదు, అప్పులు పోలేదు. దయచేసి ఒక మాట చెబుతుంటే పిల్లలు ఎట్టా ఉన్నాం, ఈ పిల్లల నుంచి బయటకు పోలేకపోతున్నాం. మీ పిల్లల మటుకు జర్నలిస్ట్ పిల్లలు తేవద్దు దయచేసి. ఎందుకంటే పరిస్థితులు చూసి అనిపిస్తున్నాం. చాలా మంది మా జర్నలిస్ట్ 5-6 మంది చూస్తే వాళ్ళ భార్యలు చూస్తుంటే రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జేఏసీగా ఏర్పడటానికే ముఖ్య ఉద్దేశం. అందుకనే ఇప్పుడు గతంలో కూడా 2వ మహాసభ పెట్టినప్పుడు కూడా అన్ని యూనియన్ సంఘాల నాయకులను, పెద్దలందరినీ పిలిచాను. నా ఆహ్వానాన్ని మన్నించి పెద్దలందరూ వచ్చారు. అంటే నేను అందరితో కొద్దిగా చనువుగా స్వతంత్రంగా ఉంటాను. అందరికన్నా చిన్నాను కాబట్టి నన్ను అరుస్తుంటారు, తిడుతుంటారు, అయిన సహజమే. కానీ ఏ మీటింగ్ అయినా పిలిచినా గౌరవంగా నా కోసం కాకపోయినా సందేశం ఇవ్వడానికైనా ఖచ్చితంగా వచ్చి ఈ స్టేజ్ మీద కూర్చున్న వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సభ మీద ఉన్న పెద్దలందరికీ కూడా. అయితే ఇంకోటి ఏంటంటే జర్నలిస్టుల సమస్యల పైన కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఉన్న వాటికి చేయడానికి ముందుకు రారు. సరే లేని కలుపుకొని పోదామంటే మాకెందుకని అంటారు. ఇప్పుడు యూనియన్ల సమస్య, సంఘాల సమస్య, అసోసియేషన్ సమస్య అవన్నీ పోతే ఇంకా సార్ నేనేంటంటే పెద్దలందరినీ ఒకటే వేడుకుంటున్నాను. ఈ సభాముఖంగా జేఏసీగా ఏర్పాటైతే ఎవరైనా ఉన్న సంఘాల్లో ఎవరైనా లీడ్ తీసుకొని జేఏసీగా ఏర్పడి జర్నలిస్టులు అందరికీ, ఎడిటర్లందరికీ, మిగిలిన సబ్ ఎడిటర్లకి, వీడియో జర్నలిస్టులకి కూడా అందరికీ కలిపి ప్రభుత్వం నుంచి వచ్చే వెల్ఫేర్ని ప్రతి ఇంటికి చేర్చే విధంగా మనకు జేఏసీ ఉంటే బాగుంటుంది సార్. కాబట్టి గతంలో కూడా నారాయణ గారు మంత్రి ఉన్నప్పుడు బాలకృష్ణ చెప్పినట్టు 450 మంది
చేసాము. 10 రోజులు 10 రాత్రులు చేసాము. ఎలక్షన్ వచ్చేసింది, సడన్గా ఆయన మరి నోటిఫికేషన్ వచ్చిందని ఆపేశారు. ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చింది, అది లాస్ట్ మూమెంట్లో జీవో ఇచ్చారు, అది అట్లా అయిపోయింది. కానీ ముందుగా చాలామంది జర్నలిస్టులకు ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి కోసమైనా కూడా ఒక జేఏసీగా ఏర్పడి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కుటుంబానికి ఇల్లు వచ్చి ఇల్లు నిర్మించి ఇచ్చి వాళ్ళు అందరూ బాగుండే విధంగా జేఏసీ ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా యూనియన్ నాయకులందరూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.